రాజకీయ చరిత్రకి ఇప్పుడు ముగింపు అంటే ఒక ఫుల్ స్టాప్ పడి కొత్త శకం మొదలు కాబోతోందా? వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల ఇప్పుడు టీడీపీకి సలాం కొట్టబోతోందా? టీడీపీ అక్కడ నిలిచి గెలవబోతోందా? ఇప్పుడు అటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. పులివెందుల అండ్ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కంటిన్యూస్ లైవ్ కవరేజ్ ని ఆర్టీవీ మీకు అందించింది. ఇప్పుడే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిన్న కూడా రీపోలింగ్ జరిగింది. ఇప్పుడు తాజాగా బ్యాలెట్ బాక్స్ లోపల చేస్తున్నారు. ఒక్కో బ్యాలెట్ పేపర్ తీసినా కొలది విస్తుపోయేటువంటి ఒక రిజల్ట్స్ బయటపడుతున్నాయట. ఆల్రెడీ లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉర్దూ యూనివర్సిటీలో ఈ రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నాతో పాటు నా కొలీగ్ నందు కూడా ఉన్నారు. కంటిన్యూస్ రిజల్ట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. పులివెందుల ఇకపై బ్లూ నుంచి కంప్లీట్ ఎల్లో కాబోతోందా? అక్కడ పసుపు రంగు జెండా ఎగరబోతోందా? నాతో పాటు నా కొలీగ్ నందు కూడా. నందు, ఖచ్చితంగా ఒక సంచలనమైనటువంటి రిజల్ట్ రాబోతోంది అనేది మాత్రం తెలుస్తుంది మనకి. రికార్డులు బద్దలు కొడుతూ చరిత్రను తిరగరాస్తూ ఈసారి సైకిల్ అక్కడ పాగా వేయబోతుందా, పసుపు జెండా పాతబోతున్నారా అనేటువంటి ప్రశ్న వస్తే ఖచ్చితంగా పరిస్థితులు చూస్తుంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అవునని అంటున్నాయి. 1996, 2001, 2006 అండ్ 2016 లో ఒకసారి మధ్యలో కంటెస్ట్ చేసింది. టీడీపీ కూడా కంటెస్ట్ చేసింది. 2021 అక్కడ వైఎస్ఆర్ అప్పుడు ఆయన బతుకున్నప్పటి నుంచి ఎవరు చెప్తే వారే అక్కడ జెడ్పీటీసీ. ఆ తర్వాత జగన్ అక్కడ కొత్తగా అంటే వైఎస్ఆర్ రాజకీయ అంశాలని మొత్తాన్ని కూడా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తర్వాత ఆయన ఎవరు చెప్పినా కూడా అక్కడ వారే జెండా పాతేవారు, వారే జెడ్పీటీసీగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈసారి జరిగినటువంటి ఎన్నిక చాలా ఉత్కంఠ రేపింది. ఏకగా ప్రజాస్వామ్యంలో మొదటిసారిగా మేము ఓటు హక్కు వినియోగించుకున్నామని చెప్పి అక్కడ ప్రజలంతా చెప్పుకున్నారు. ఒంటిమిట్ట దగ్గర కొన్ని చెదురుముద్దును ఘటనలు చోటు చేసుకుని ఆ తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే అక్కడ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పులివెందులలో సైతం కొంత అక్కడ ఒకటి రెండు చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి అచ్చవెల్లి అండ్ ఈ కొత్తపల్లి రెండు చోట్ల కూడా రీపోలింగ్ జరిగింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రెండ్ మనం చూడొచ్చు మనోజ్. అంటే మొదటి నుంచి కూడా కీలకమైనటువంటి నాయకుల స్థానాల్లో ఇలాంటి పోటీ ఉండేది కాదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు కొంత పోటీ ఉన్నప్పటికీ కూడా ఏకగ్రీవాలు ఎక్కువగా ఉండేవి. గతంలో రాజశేఖర రెడ్డి లేదంటే చంద్రబాబు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల ఇప్పుడు ఫలితమే ఇప్పుడు ఇక్కడ పులివెందుల్లో కనిపిస్తుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అంటే ఈ ట్రెండ్ మంచిదా కాదా అనేటువంటి చర్చ ఒక పక్క జరుగుతుంది. అంటే ప్రశాంతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే లెక్కింపు ప్రక్రియ ఉర్దూ యూనివర్సిటీలో జరుగుతోంది. అక్కడి నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ సార్, ప్రజెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతోంది? ఎన్ని రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతోంది? ఇంకా రిజల్ట్ రావడానికి అంటే పులివెందుల్లో కేవలం అంటే ఒంటిమిట్టతో పోలిస్తే సగమే ఓట్లు ఉన్నాయి, 10,000 ఓట్ల వరకే ఉన్నాయి. అటు ఒంటిమిట్టలో 20,000 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. సో ఈ రిజల్ట్స్ రావడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది అక్కడ? మనం కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఒకటి పులివెందుల అండ్ ఒంటిమిట్టకు సంబంధించిన పేపర్స్ అంటే ఓట్లకు సంబంధించిన కట్టలు అయితే కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ అంటే 25 బ్యాలెట్ పేపర్లు కలిపి ఒక రౌండ్గా కట్టే ప్రయత్నం అయితే చేస్తారు. దాన్ని మళ్ళీ విభజన చేసిన తర్వాత డివిజన్ అయిన తర్వాత దాన్ని మరో 50గా పెట్టే అవకాశం. 7 అంటే 10 టేబుల్స్ పులివెందులకి పెట్టినా దాదాపు ఇక్కడ పోలైన ఓట్లు కానీ చూసుకుంటే నిన్నటికి అంటే మొదటి రోజు జరిగిన దానికి తర్వాత నిన్నటికి కొంత వేరియేషన్ ఉంది. మొదటి రోజు దాదాపుగా 82% వరకు జరిగితే చివరికి నిన్న రీకౌంటింగ్లో కొంత తగ్గేసరికి 76% వరకే వచ్చింది. దాదాపుగా 10,601 ఓటు ఉన్న మొత్తం ఓట్లు ఉంటే మొత్తం పోలైంది 7,814, ఇంచుమించుగా 7,814 ఓట్లు పోలినట్టు సమాచారం ఉంది. అలాగే ఇక ఒంటిమిట్టలో 24,606 ఓట్లు ఉంటే ఇక్కడ పోలైనవి 20,681 ఓట్లు పోలైన ఫిగర్ అయితే కనపడుతుంది. నిన్న రీపోలింగ్లో మాత్రం కొంత పోలింగ్ శాతం తగ్గింది. నిన్న రీపోలింగ్లో 2 పోలింగ్ సెంటర్లు కలిపితే కేవలం 54% మాత్రమే తగ్గడంతో కొంత తగ్గింది. సో ఇప్పుడు పులివెందులకు సంబంధించి 7,814 ఓట్లకు గాను దాదాపుగా ఒక రౌండ్లోనే కంప్లీట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. 10 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి టేబుల్లో 700 ఓట్లుకి ఒక టేబుల్ ఇస్తారు. మనిషికి టేబుల్కి 4 నుంచి 5 మంది వ్యక్తులు కౌంట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. దాదాపుగా ఒక అరగంటలో 1 అవర్లో పూర్తిగా కూడా కంప్లీట్గా పులివెందుల ఎలక్షన్ కౌంటింగ్ అయితే ముందుగా వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక
ఒంటిమిట్టకి సంబంధించి చూసుకుంటే ఒంటిమిట్ట కాస్త 1.5 గంట పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ కూడా టేబుల్కి 1000 ఓట్లు వేస్తారు. అక్కడ 12 టేబుళ్ళు పెట్టారు కాబట్టి ఇంకొక అరగంట దానికి లేట్ అయ్యే పరిస్థితి. అక్కడ 20,000 ఓట్లు 20,061 ఓట్లు పోలైనాయి కాబట్టి దాన్ని కౌంట్ చేయడానికి కొంత సమయం పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక్క రౌండ్లోనే కంప్లీట్ అయిపోద్ది మనోజ్. పూర్తిగా కేవలం ఒక్క రౌండ్కి సంబంధించి, ఎందుకంటే 10 టేబుల్స్ వేసారు కాబట్టి 700 వేసినా కూడా ఓట్లు క్లియర్గా ఒక్క రౌండ్లోనే పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిన మొదలైన సుమారు ఒక 45 మినిట్స్ 1 అవర్లోనే ఈ ప్రక్రియ యూనివర్సిటీ దగ్గర ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే నిన్న రీపోలింగ్ ప్రక్రియని తప్పుబడుతూ వైసీపీ బాయ్కాట్ చేసింది. ఈ రోజు జరిగేటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ దగ్గర వైసీపీ ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు ఏ రకంగా వస్తున్నారు, సో ఎటువంటి పొలిటికల్ సినారియో చోటు చేసుకుంటుంది అక్కడ? ఎస్ మనోజ్, పోలింగ్కి కూడా అంటే కౌంటింగ్కి కూడా పోలింగ్ని ఏ విధంగా బాయ్కాట్ చేశారో కౌంటింగ్ని కూడా వైసీపీ బాయ్కాట్ చేసింది. ఇక్కడ వైకాపా ఏజెంట్లు ఎవరు లోపలికి రాలేదు, వైకాపా వ్యక్తులు కూడా ఎవరు లేరు. మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ పోలీస్ బలగాలు ఉన్నాయి తప్పితే వైకాపాకి సంబంధించిన లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వైకాపా సంబంధించి అయితే ఒక్క వ్యక్తి కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దీన్ని బాయ్కాట్ చేశారు. రీపోలింగ్ ఏ విధంగా బాయ్కాట్ చేశారో నిన్న రీపోలింగ్ ప్రక్రియలో కూడా వైకాపా ఓటర్స్ ఎవరు కూడా పాల్గొనలేదు. అసలు వైకాపా ఏజెంట్లు రాలేదు, వైకాపా వాళ్ళు ఎక్కడికి రాలేదు. సో ఇక్కడ మాత్రం పూర్తిగా కౌంటింగ్ రోజు కూడా వాళ్ళు కూడా దాన్ని కూడా బాయ్కాట్ ప్రకటించారు. నిన్న అఫీషియల్గా ప్రకటించారు. ఎంపీ కూడా దాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కంప్లీట్ ఈ వాతావరణం అంతా కూడా ఓన్లీ పోలీసులు మీడియా తప్పితే ఇక మిగతా ఎవరు ఇక్కడ లేరు. వైకాపాకు సంబంధించి ఎటువంటి హడావిడి లేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం కాసేపు కొంత ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీ నేతలు ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. టీడీపీ బహుశా కొంత టీడీపీకి సంబంధించిన నేతలు మాత్రమే ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే జరుగుతోంది. బట్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా నాయకులు కూడా 11 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకునే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రక్రియ మొదలైంది కాబట్టి జస్ట్ ఇప్పుడు కట్టలు కట్టడం వరకు కూడా ఇప్పటికే జరుగుతున్న సో వాళ్ళు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా 11 గంటలకి గెలుపు సమయానికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు దాకా పెద్ద నాయకులు కూడా ఎవరు రాలేదు. కేవలం టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు అయితే లోపలికి వెళ్ళారు. వాళ్ళ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. బయట కూడా పెద్ద హడావిడి ఏమీ లేదు. అంటే వైకాపా పూర్తిగా బాయ్కాట్ చేసింది కాబట్టి ఆ టెన్షన్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు పూర్తి ఎలక్షన్ని చేతులు ఎక్కేశారు. ఆ ఎలక్షన్ని వదిలేశారు కంప్లీట్గా. కౌంటింగ్ను కూడా మేము రావాల్సిన పని లేదు అనేది క్లియర్ గా చెప్పేశారు కాబట్టి రిజల్ట్స్ కి సంబంధించి కౌంటింగ్ సమయంలో కూడా ఎక్కడ కౌంటింగ్ కి సంబంధించి కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు, మనకు క్లియర్ గా తెలుస్తుంది. మరోవైపు టీడీపీ నాయకులు కార్యకర్తలు అక్కడ భారీగా చేరుకుంటున్నారు. అంటే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళదే అని చెప్పేసి. సో వైసీపీ నుంచి ఏంటి మూవ్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే మరోవైపు జగన్ రీపోలింగ్ చేయండి, కేంద్ర బలగాలను పెట్టి చేయండి రీపోలింగ్, అప్పుడు తెలుస్తుంది ఎవరు బలం ఏంటో అని మాట్లాడడం కానీ, మరోవైపు కోర్టుకు వెళ్ళడం కానీ మనం చూస్తున్నాం కదా. సో ఆ పరిణామాల ప్రతిఫలం ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు ఈవినింగ్ ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు లేకపోతే ఇంకా వైకాపా ఎలక్షన్ని కంప్లీట్గా కూడా క్లోజ్ చేశారు. ఆ ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారంలో రీపోలింగ్ని వాళ్ళు బాయ్కాట్ చేశారు, మరోవైపు కౌంటింగ్ని కూడా బాయ్కాట్ చేశారు. కాబట్టి ఇక వాళ్ళు ఇక్కడికి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో టీడీపీ 310 లీడ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. టీడీపీ 331. సో ప్రజెంట్ ఇంకా అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం మీకు ఆ లైవ్ రిజల్ట్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా అక్కడ ఒంటిమిట్ట అండ్ పులివెందుల ప్రక్రియకు సంబంధించి ఆ ఓట్లను చూస్తున్నాం. సో టీడీపీ 310 ఓట్ల లీడ్ లో ఉందట. వైసీపీ 21 ఓట్లతో లీడ్ లో, అక్కడ కేవలం 21 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఒంటిమిట్టలో టీడీపీకి 560 ఓట్లు పోలయ్యాయి. సో వైసీపీ కేవలం 44 ఓట్లు మాత్రమే పోలాయి ఇప్పటి వరకు. సో ఒంటిమిట్టలో అటు టీడీపీ 516 లీడ్ తో కొనసాగుతోంది.
డిఫరెన్స్ మనోజ్ 331 ఒక పక్క 21 అక్కడ ఒంటిమిట్టలో చూస్తే 560 44 అంటే చాలా పెద్ద చేంజ్ మనకు కనిపిస్తుంది, డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సహజంగా రెండు పెద్ద పార్టీలు అన్నప్పుడు డిఫరెన్స్ అంటే 1-2 ఓట్లు డిఫరెన్స్ అనుకోవచ్చు, కానీ కంప్లీట్ వాష్డ్ అవుట్, కంప్లీట్ గా వాష్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ వైసీపీ నాయకులు అక్కడికి రాకుండా బాయ్కాట్ చేయడం, మళ్ళీ జరిగినటువంటి రీపోల్ ని బాయ్కాట్ చేయడం, రిజల్ట్స్ వచ్చింటే కూడా అక్కడికి రావట్లేదు, కనీసం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే దేనో వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో అంటే వాట్ ఎవర్ ద రీజన్స్, వాళ్ళు ఏ రీజన్స్ చెప్పుకుంటున్న కారణం ఏదైనప్పటికీ కూడా, బట్ అల్టిమేట్ రిజల్ట్ అయితే ఇది మనకు కనిపిస్తుంది. బట్ కంప్లీట్ గా ఈ రిజల్ట్ మీరు పైన చూస్తున్నటువంటి కంటిన్యూస్ రిజల్ట్స్ అన్ని కూడా ఆర్టీవీ మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. లోపల మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడం కానీ రౌండ్ కి మా ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ చెప్పినట్టుగా మొత్తంగా 7,814 ఓట్లు పులివెందుల్లో పోలయ్యాయి. సో ఈ పోలింగ్ సంబంధించి ఒక్కో టేబుల్ కి 700 ఓట్ల చొప్పున షేర్ చేస్తారు. ఆ తర్వాత ప్రతిదీ కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మొదటి టేబుల్ సంబంధించినటువంటి ఆ రిజల్ట్స్ అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి అటు ఏజెంట్లకు చూపించి వాటిని కౌంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపుగా ఇటు ఒంటిమిట్టకు సంబంధించి 20,681 ఓట్లు అక్కడ పోలయ్యాయి. సో ప్రస్తుతానికి అక్కడ కూడా సుమారుగా 560+44 అంటే సుమారుగా 600 ఓట్లకు సంబంధించి ఒక రిజల్ట్ అయితే కొలిక్కి వచ్చింది. మనం చూస్తున్నటువంటి టాలీలో 331 టీడీపీ పులివెందుల్లో అండ్ వైసీపీకి 21 అండ్ ఒంటిమిట్టలో టీడీపీకి 560 అండ్ వైసీపీకి 44. దిస్ రేట్ ఖచ్చితంగా ఒక గంటలోనే పులివెందుల్లో క్లారిటీ రాబోతుంది. ఒక గంటలో పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది. అండ్ ఆల్రెడీ ట్రెండ్ కనిపిస్తుంది మనకి. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు జెండా పాతబోతున్నారు అనేది మన క్లారిటీ ఆల్మోస్ట్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అక్కడ బూత్ దగ్గర కౌంటింగ్ జరుగుతున్న దగ్గర కూడా అక్కడ రిజల్ట్స్ మరి కాసేపట్లోనే ఒక ట్రెండ్ సృష్టించే విధంగా బయటకు రాబోతున్న ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఏ రకంగా ఉంది అక్కడ, ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? ఇక్కడ మనకు కనబడుతుంటే ఈ నెంబర్స్ లో అయితే ట్రిపుల్ డిజిట్ కి అటు టీడీపీ చేరిపోయింది, కానీ రెండు చోట్ల కూడా ఇంకా డబుల్ డిజిట్ కే వైసీపీ పరిమితమైంది. ఎలా చూడాలి? అంటే బేసిక్గా వైసీపీ నిన్న మాట్లాడడం కావచ్చు, లేకపోతే టీడీపీ మొదటి నుంచి కూడా టీడీపీ ఒకటే చెప్తుంది, మేము ఈ ఎన్నికల్లో మొదటిసారి పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించగలిగాం, సక్సెస్ అయ్యాం. ఫస్ట్ మేము అంటే పులివెందుల ఓటర్లకి తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి ఓటు వినియోగించుకునే పరిస్థితిని కల్పించాం. గెలుపు ఓటములు అంటారా తర్వాత చెప్దాం, తర్వాత గెలుస్తామా, ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది. కానీ ఒక సాంప్రదాయానికి మేము శ్రీకారం చుట్టగలిగాము అనేది చాలా క్లియర్గా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చిన్న 1-2 సంఘటనలు తప్పితే ఎక్కడ ఇష్యూస్ రాలేదు. ఒంటిమిట్ట దగ్గర ఒక ఇష్యూ పెద్ద మేజర్ ఇష్యూ అయింది తప్పితే మిగతా అంతా కూడా కొంత క్యూ లైన్లో ప్రశాంతంగానే జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ రిజల్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రిజల్ట్స్లో మనం క్లియర్గా చూసుకుంటే అయితే మరొక బ్రేకింగ్ అంతోంది. సొంత గడ్డ పైన జగన్ కి బిగ్ జలకిచ్చింది టీడీపీ. పులివెందుల ఒంటిమిట్టలో టీడీపీ ప్రపంచనం సృష్టిస్తోంది. 2 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. సో కొన్ని ఏళ్ల పాటుగా ఈ ఒంటిమిట్ట పులివెందుల, మరి ముఖ్యంగా పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం, కొన్ని తరాల నుంచి అక్కడ వాళ్ళు చెప్పిందే రాజ్యం, వాళ్ళు చెప్పిన అభ్యర్థి జెడ్పీటీసీ, వారే నియామకమయ్యేవారు. సర్పంచ్ నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాళ్ళే నిలిచినవారు, వారే పోటీ చేసేవారు, వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు కూడా. కానీ మొదటిసారిగా అక్కడి ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం పైన సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంచి శుభపరిణామం అంటూ వారంతా మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఏదేమైనా అక్కడ ఒక ఉత్కంఠభరితమైన రిజల్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో కంటిన్యూస్ రిజల్ట్స్ ని అందరికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు మీరు నెంబర్స్ చూడండి, పైన కనిపిస్తున్న నెంబర్స్ లో జగన్ ఇంకా డబుల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అన్ని కలిపితే ఇంకా 100 రిజల్ట్స్ కూడా స్కోర్ చేయలేకపోయారన్న. ఒక 21 అండ్ ఒక 44 మొత్తం కలిపితే ఒక హాఫ్ సెంచరీ దాటింది అంతే. అటు టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా వాళ్ళు కంప్లీట్ గా వాష్డ్ అవుట్ చేసినట్టుగానే ఉండిపోయింది. నందు, సో ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా సో ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఆల్రెడీ టీడీపీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దే నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఆల్రెడీ వాళ్ళకు క్లారిటీ ఉంది. మరోవైపు వైసీపీకి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది. అందుకే కనీసం రిజల్ట్స్ అక్కడ ఎక్కడ కనిపించడం లేదు, కౌంటింగ్ జరుగుతున్న దగ్గర ఎక్కడ కనిపించడం లేదు. అండ్ ఇప్పటికే టీడీపీ ఈవినింగ్ ర్యాలీస్ గురించి పర్మిషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికైతే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఒకవేళ కనుక పర్మిషన్ ఇస్తాం, మేము అడిగితే కనుక పర్మిషన్ ఇస్తాం.
కానీ ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కష్టం అని చెప్పేసి అంటున్నారు. అండ్ మరోవైపు కోర్టుకు వెళ్ళింది వైసీపీ. సో అది చాలా కీలకమైన పరిణామం. ఇప్పుడు ఏం చూపించబోతున్నారు కోర్టు వద్ద, ఒక్కసారి ఏం అడగబోతున్నారు? అంటే రీపోలింగ్ అడుగుతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. జగన్ మాకు మళ్ళీ రీపోలింగ్ పెట్టండి, కేంద్ర బలగాలను పెట్టి రీపోలింగ్ పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ? లీగల్ గా నిజంగా అసలు స్ట్రెంత్ ఉందా? ఏం వాదన వినిపిస్తారు? ఈవినింగ్ కి మేబీ హీరింగ్ రావచ్చు అంటున్నారు కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఈవినింగ్ క్లారిటీ వచ్చే. మనం 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాం. అంతకు మించిన రసాభాస జరగలేదు ఇక్కడ. పల్నాడులో ఏకంగా అక్కడ పోటీ చేసిన ఒక అభ్యర్థి వెళ్ళిపోయి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. అంతకు మించిన రసాభాసత కాదు ఇది. జనరల్ గా ఎక్కడైనా కూడా ఆ పార్టీ శ్రేణుల మధ్య మరి ముఖ్యమైన స్థానిక ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా కొంత స్థానిక నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ ఉత్సాహం అయితే డెఫినెట్ గా వారిలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ కార్యకర్తల మధ్య ఉత్సాహమే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కానీ అంతటి స్థాయిలో పూర్తిగా ఇక ఈవీఎంలు పగలగొట్టారా, బ్యాలెట్ బాక్స్ ఇంతటి స్థాయిలో ఒక జరగలేదు. కాబట్టి మేబీ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంది మీరు చెప్తున్నట్టుగా. మరి లీగల్ గా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అయితే గ్రౌండ్ లో ఇప్పుడు రిజల్ట్స్ పైన ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎస్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారా? కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఈ రిజల్ట్స్ పైన గ్రౌండ్ లో ఎటువంటి ఒక సందడి వాతావరణం నెలకొంది? ఫర్ ది ఫస్ట్ టైం టీడీపీ కొన్ని ఏళ్ల తరువాత ఒక రాజకీయ చరిత్రని సృష్టించబోయేటువంటి అవకాశం ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతోంది. సో ఈ రిజల్ట్స్ పైన గ్రౌండ్ రియాక్షన్ ఏంటి? పులివెందుల్లో టీడీపీ ఈ గెలుపు కొంత టీడీపీకి కొంత ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఎందుకంటే అక్కడ నాయకులు కూడా చాలా వరకు చెప్పిన పరిస్థితి ఒకటే, క్లియర్గా ఒక మాట. ఇప్పుడు మొన్నటిదాకా మేము ఒక 25% ఓటింగ్తో మాత్రమే ఉండగలిగాం, జీరోలో, అంటే 25% కంటే మాకు ఇప్పుడు ఓటింగ్ వచ్చేది కాదు అని. కానీ ఈ గెలుపు ఒక కొత్త నాందికి టీడీపీకి అవకాశం ఉంటుంది. పులివెందుల్లో లాంటి గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వేరే అభ్యర్థికి వేరే పార్టీకి అక్కడ స్కోప్ లేదు. సో అటువంటి స్కోప్ లేని ఒకటి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, అట్లా ఈ ఫ్యామిలీస్ కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలోనే ఆ పులివెందుల గడ్డ ఉండింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ రిజల్ట్స్ టీడీపీకి ఒక ఉత్సాహాన్ని వస్తుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకంటే టీడీపీ జెడ్పీటీసీ గెలవడం, తర్వాత ఇప్పుడు భారీ మెజార్టీతో కూడా గెలవబోతుంది, చాలా భారీ మెజార్టీ రాబోతుంది. ఈ గెలుపు ఆ క్యాడర్కి కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది ఇచ్చిన ఉత్సాహాన్ని టీడీపీ ఎలా నిలబెట్టుకుంటుంది అనేది ఫర్దర్గా జరగబోయే ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ ఉత్సాహంతో టీడీపీ మరింత ఉత్సాహంగా అక్కడ పబ్లిక్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి, అక్కడున్న స్థానికులతో గట్టిగా మంచి మూవ్మెంట్ చేసుకోవాలి, వాళ్ళకి అవసరమైన పనులను చేసి పెట్టాలి, అక్కడ ఉన్న పొలం డెవలప్మెంట్లో వీళ్ళు భాగస్వామ్యం కావాలి. ఇవన్నీ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా నిలబడే పరిస్థితి అయితే ఉంటుంది. బట్ అది ఇప్పుడు గెలిచిన తర్వాత అక్కడ ఉన్న పార్టీ ఎవరైతే గెలిచారో అభ్యర్థులు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న స్థానిక టీడీపీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఎంతవరకు దాన్ని నిలబెట్టాలనేది చూడాలి. లేకపోతే ఈ గెలుపు మళ్ళీ ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ డెఫినెట్గా ఈ గెలుపు అనేది టీడీపీకి ఒక పెద్ద అంటే దాన్ని ఒక ఉత్సాహం లాగానే చూసుకోవాలి. వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు అదే. ఇప్పుడు దాకా మేము కనీసం ఓటింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఈసారి ఓటింగ్కి పాల్గొన్నాం, ప్రజలు వచ్చి ఓట్లకి నిలబడ్డారు, ఓట్లు వేశారు. ఫర్దర్గా ఇక డెవలప్మెంట్ అంటే మా టీడీపీ క్యాడర్ని పెంచుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చెయ్యాలి అనేది స్వయంగా బీటెక్ రావు లాంటి వ్యక్తులు కూడా స్వయంగా మనతో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే చెప్పారు, ఎస్ మేము దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక లైనప్ మాకు ఈ తొలి విజయంగా మా కడప జిల్లాలో, అందులో పులివెందుల లాంటి ప్లేసుల్లో మా గెలుపు అనేది ఒక రేంజ్కి వెళ్ళాలి. అది ఫర్దర్గా రాబోయే రోజుల్లో మరింత ముందుగా వెళ్ళే ప్రయత్నం చేయాలి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు అయితే ఇక్కడ మాత్రం కౌంటింగ్ సెంటర్ దగ్గర మాత్రం కొంత అక్కడ ఇంకా జనాలు, పోలీసు కూడా ఎవరిని రావనిట్లా. ఎందుకంటే వైసీపీ కంప్లీట్గా రాలేదు, వాళ్ళు బాయ్కాట్ చేసేసారు. కాబట్టి ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. మరి ఒక 6 గంటల్లో రిజల్ట్స్ కూడా రాబోతుంది. అయితే పులివెందుల్లో ఏ విధంగా ఉండేది అనేది కొంత టైం పడుతుంది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అక్కడ సంబరాలు. బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో ఎక్కువగా కొన్ని సందర్భాల్లో ఇలిటరేట్స్ అంటే ఈవీఎం మిషన్ లాంటి దాంట్లో అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఈజీగా బటన్ ప్రెస్ చేయడం లాంటి ఉంటుంది. కాబట్టి పెద్దగా అవకతవకలు జరిగే అవకాశం లేదు. ఇన్వాలిడ్ ఓట్స్ రేట్ తక్కువగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ వాడతామో ఇన్వాలిడ్ ఓట్స్ కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు జరిగేటువంటి ఈ లెక్కింపులో ఏమైనా ఇన్వాలిడ్ ఓట్స్ బయటపడుతున్నాయా?
అంటే ఇంకొంత సమాచారం రావాలి మనోజ్. ఇంకా ఇన్వాలిడ్ ఎన్ని అయినాయి అనేది ఇంకా రాలేదు. ఇప్పుడే కట్టలు కట్టి కొంత ఆధిక్యం అయితే మనకి కనపడుతుంది. 340, 360 గ్యాప్లో కొంత సమాచారం అయితే వస్తుంది. మరికొద్దిసేపట్లో కొంత టైం పట్టాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడితే కానీ కొంత ఏమన్నా ఇన్వాలిడ్ జరిగినాయా, అక్కడ ఏమన్నా చెలువు కానీ ఓట్లు ఎవరైనా వేశారా, కొంతమంది ఓట్లు వేయడంలో కొంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంటాయి. ఎందుకంటే ఇది మాన్యువల్గా స్వస్థ గుర్తు వేయాలి. సో కాబట్టి కొంత బ్యాలెట్ పేపర్ కాబట్టి కొంత అటు ఇటు కాకుండా పొరపాటున ఏమైనా ఓట్లు పడ్డా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇన్వాలిడ్కి సంబంధించి ఇంకా సమాచారం అయితే రాలేదు. బట్ ఇప్పుడు వరకు వస్తున్న 2 ప్రాంతాల్లో ఒంటిమిట్ట అండ్ పులివెందుల్లో టీడీపీ అయితే ఆధిక్యంలో కనపడుతోంది. అది ఎంతవరకు పోతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారనేది కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్కి కూడా ఓట్లు పడ్డాయని, పులివెందుల్లో పడ్డాయని చెప్పి వస్తున్న వార్తలు అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ వైసీపీ మధ్య జరుగుతుంది అనేది కొంత చర్చ, అంటే పోలింగ్ సరళి చూసిన వ్యక్తుల ద్వారా. బట్ దాన్ని ఏ విధంగా చూడాలి, సెకండ్ ప్లేస్ ఎవరు అనేది? ఫస్ట్ ప్లేస్ టీడీపీ వచ్చినా సెకండ్ ప్లేస్కి ఎవరు అందుకుంటారు, ఎవరు ఎంతవరకు ముందుకు వెళ్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అవుతుంది. మరికొద్ద టైం ఛాన్స్ కూడా. ఎందుకంటే అక్కడ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కొన్ని సేవలు అందించారు, గుర్తులు ఉన్నాయి. కొన్ని గ్రామాలు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందిరా మిల్ లాంటివి కానివ్వండి, కొన్ని పథకాలు లైవ్లీగా ఉన్నాయి. కాబట్టి మేబీ కాంగ్రెస్ ఆ చేయి గుర్తు చూడగానే చాలా మంది వృద్ధులు కూడా అట్రాక్ట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ వైఎస్ఆర్ చరిష్మా ఇంకా అక్కడ ఉంది కాబట్టి. సో నిజంగానే ఇంట్రెస్టింగ్ గా మీరు చెప్తూ ఉంటే వైసీపీ కాంగ్రెస్ సెకండ్ స్థానం కోసం పోటీ పడుతున్నాయని ఒక పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా అటువంటి సినారీ నెలకొందా? పబ్లిక్ లో ఎక్కడైనా అటువైపుగా ఆ రకంగా బాధలు వినిపిస్తున్నాయా? ఎస్, మేము కాంగ్రెస్ వైపుగా కూడా ఉన్నాం అనేటువంటి ఎక్కడైనా డిస్కషన్ ఎక్కడ వినిపించిందా? కొంత సమాచారం అయితే క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శివ కళ్యాణ్ రెడ్డి, మోయిల శివ కళ్యాణ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి లతారెడ్డి, ఆ తర్వాత హేమంత్ రెడ్డి వచ్చి వైసీపీ నుంచి. సో ఈ 3 క్యాండిడేట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరికి వస్తుంది అనేది ఒక్కసారి ఉండండి, మళ్ళీ నెంబర్స్ అప్డేట్ అయ్యే ఒకసారి నెంబర్స్ నా కొలీగ్ నందు చెప్తాడు. ట్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి. పులివెందుల్లో చూసినట్లయితే టీడీపీ 850తో మెజారిటీలో ఉంది. అలాగే ఒంటిమిట్టలో టీడీపీ 1020 లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వైసీపీ పులివెందుల్లో కేవలం 121 ఓట్లు మాత్రమే వచ్చాయి ఇప్పటికీ. అలాగే ఒంటిమిట్టలో చూస్తే 160 మాత్రమే. బిగ్గెస్ట్ నెంబరే 1000 దాటింది ఒంటిమిట్టలో. కానీ కనీసం 10% మించి, అంటే 160 మాత్రమే, అంటే ఆల్మోస్ట్ ఒక 10% నియర్ బైగా ఉంది అంతే అక్కడ వైసీపీ. సో ఒంటిమిట్లో ఇప్పటి వరకు పోయినటువంటి ఓట్లు సుమారుగా ఒక 1180 ఓట్ల వరకు సుమారుగా పోలైతే దాంట్లో 1020 కంప్లీట్ గా టీడీపీ కైవసం చేసుకుంది లెక్కింపులో. సో ఇప్పుడు వైసీపీకి 160 వచ్చాయి. సో టీడీపీలో ఇప్పటి వరకు లెక్కింపు ప్రక్రియ అటు పులివెందులకు సంబంధించి చూస్తే కనుక టీడీపీకి 850, వైసీపీ 120, కనీసం 10% వరకే పరిమితం అయిపోయినట్టు కనిపిస్తోంది. అంటే ఒక రాజకీయ చరిత్ర ఎంతలా తారుమారైపోతుంది, ప్రజాస్వామ్యం మళ్ళా అవుతారనే దానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు. అంటే టీడీపీ సర్వశక్తులు ఒడ్డి అక్కడ పోరాటం చేసిన నేపథ్యంలో సరే, ఒకవేళ నిజంగా టీడీపీ మొదట్లో, ఇప్పుడు పరిస్థితి పక్కన పెడితే మొదట్లో ఒకవేళ టీడీపీ గెలవగలిగిన, అధికారంలో ఉంది, సర్వశక్తులు ఒడ్డిని చాలా ప్రయత్నాలు చేసింది కాబట్టి ఒకవేళ గెలవగలిగిన, మహా గెలిస్తే ఏదైనా కొద్దిపాటి తేడాతో గెలుస్తుందేమో అనే ఆలోచన చాలా మందికి ఉంది. కానీ బట్ ఇక్కడ ట్రెండ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా మనోజ్. కనీసం వైసీపీకి 10% అటు ఇటుగా ఓట్లు అంటే ఖచ్చితంగా అది వాళ్ళ సొంత గడ్డ మీద కొన్నేళ్లుగా యునానిమస్గా వస్తున్నటువంటి వాళ్ళ పార్టీకి ఇప్పుడు 10% ఓట్లు కూడా అటు ఇటుగా వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు చూడొచ్చు. బట్ ఇది అసలు దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది వైసీపీ అనేది. మరొకటి కృష్ణమోహన్ చెప్తున్నట్లుగా నిజంగానే కాంగ్రెస్ గనక వైసీపీకి అక్కడ పోటీ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే, మీరన్నట్లుగా కొంతమంది సాంప్రదాయ ఓటర్లు ఉంటారు కాంగ్రెస్ కి, అంటే చెయ్యి గుర్తు కనపడితే ఓటేయడం అనేది వాళ్ళకి అలవాటుగా మారిపోయి ఉంటుంది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది ఒక్కసారి ఈ ట్రెండ్స్ పైన కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, సో ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. పులివెందులలో టీడీపీకి 850 ఓట్లు ఇప్పటివరకు పోలయ్యాయి. సో వైసీపీకి 121. అటు ఒంటిమిట్టకు సంబంధించి చూస్తే టీడీపీ 1000 దాటేసింది. సో 1020లో టీడీపీ ఉంది, వైసీపీ కేవలం 160. అంటే 2 చోట్ల కూడా దాదాపుగా 10%కే పరిమితమైంది వైసీపీ. ఎలా చూడాలి? అంటే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత
అక్కడున్న స్థానిక సంస్థలు, స్థానిక ఇష్యూస్, టీడీపీ క్లియర్గా పులివెందుల కావచ్చు లేకపోతే ఒంటిమిట్టలో కొన్ని హామీలను ఇచ్చింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న హామీలు నెరవేరుస్తాం, ఖచ్చితంగా మీకు ప్రధానంగా పులివెందులలో తీసుకుంటే నీటికి సంబంధించిన నీటి చెరువులకు సంబంధించిన ఒక హామీ ఇచ్చింది. అక్కడ ఉన్న కొన్ని లోకల్ ఇష్యూస్ని ప్రత్యేకంగా బయటికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ సమస్యల్ని మీకు సాల్వ్ చేస్తామని కొన్ని భూములకు సంబంధించి డికేటీకి సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించిన కొన్ని చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీలన్నింటినీ కూడా ఈ హామీలు ఇచ్చిన నేపథ్యం తర్వాత కొంత పైప్ లైన్ వాటర్ని తీసుకుని వచ్చే ప్రయత్నం ఒకటి జరగడం పులివెందుల్లో కొంత సక్సెస్ అయిందనేది టీడీపీ చెప్తుంది. టీడీపీ మొదటి నుంచి చెప్తుంది మేము ఇవన్నీ కూడా చేయగలిగాం పులివెందుల్లో, వీటిని ఇంకా కొన్ని హామీలు నెరవేర్చగలుగుతాం, కొన్ని హామీలు కొత్త ఉన్నాయి. ఇప్పుడు మా గెలుపు అయిన తర్వాత ఖచ్చితంగా మేమేమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. సేమ్ ఒంటిమిట్ట కూడా అటువంటి సిచ్యువేషన్. సో మంత్రులు తర్వాత అధికారులు తర్వాత వీళ్ళందరూ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళారు, ప్రజలు ప్రతి ఇంటికి కూడా వెళ్ళారు. బేసిక్గా ఏంటంటే మంత్రులు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దానికి మేము గెలిచిన తర్వాత మీ సమస్యలను తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా జరిగింది అనేది మనం చెప్పాలి. అందుకే ఈ ఓటర్ రిజల్ట్స్ కూడా మనం కానీ చూసుకుంటుంటే ఇప్పుడు జరిగిన పరిస్థితులు అటువంటి సిచ్యువేషన్ అయితే జరిగింది. అయితే కొన్ని ఆరోపణలు వచ్చాయి డెఫినెట్గా కొంత బయట నుంచి. ఇప్పటికి నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలుకి ఈ పోలింగ్ జరిగింది ఇదేనా, లేదా పోలింగ్ పద్ధతి ఇదేనా అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కాబట్టి కొంత ఓవరాల్గా ఈ గెలుపుకి మరో ఇంకొక అరగంటలో పూర్తి స్థాయి రిజల్ట్స్ వస్తాయి. మరోవైపు టీడీపీ నాయకులు ఈ ట్రెండ్స్ మీద మాట్లాడే ప్రయత్నం కూడా సిద్ధమవుతున్నారు. మనోజ్, ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే ప్రామిస్లు ఇవ్వడం కానీ అక్కడ చాలా పనులు చేసి పెడతామని చెప్పడం కానీ అట్ ది సేమ్ టైం వైసీపీకి ఏం నెగిటివ్ అయింది అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు సునీత మాట్లాడారు, నా తండ్రిని ఎలాగైతే చేశారో అలాగే ఇప్పుడు గొడవలు చేసి సింపతి కోసం ట్రై చేస్తున్నారంటూ సడన్ గా అక్కడ ప్రత్యక్షమై మాట్లాడడం కానీ, లేదంటే ఇంకా ఏ అంశాలు వైసీపీకి నెగిటివ్ అయినాయి అని చూసుకోవచ్చు అంటారు ఇక్కడ మనం? బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. నిజంగా ఇది ఒక షాకింగ్ సంఘటన, నిజంగా ఇది ఒక ఉత్కంఠమైనటువంటి పరిణామం. మధ్య ఓట్ల పోలింగ్ నుంచి ఇప్పుడు ఎన్నికల లెక్కింపు వరకు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది, నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. సో ప్రెసెంట్ అక్కడ జరిగేటువంటి ఆ రిజల్ట్స్ ప్రక్రియను మీరు చూడొచ్చు. రిజల్ట్స్ ప్రక్రియ కూడా చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక్కడ చూడండి, పులివెందుల పులి ఎవరు? ఎన్నో రోజుల రాజకీయ చరిత్రకి టీడీపీ ఈసారి ఫుల్ స్టాప్ పెట్టబోతోందా? కొత్తగా అక్కడ పచ్చ జెండాని పాతబోతోందా? లేదు అనంటే జగనే మళ్ళీ తన కంచుకోటను దక్కించుకుంటాడా? ఇప్పుడైతే మనం ట్రెండ్స్ చూస్తుంటే ఎక్కడ కూడా మళ్ళీ జగన్ తన కంచుకోటని కాపాడుకునేటువంటి అవకాశమే లేదు. కంప్లీట్ గా ఇది పచ్చ జెండా పాతటువంటి పరిణామాలు పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. 1996, 2001, 2006, 2021 కంటిన్యూస్ గా 2016లో కూడా ఎన్నికలు జరిగాయి, అక్కడ వైసీపీ గెలుపొందింది. కానీ కంప్లీట్ గా 1996 నుంచి ఇప్పటి వరకు కనీసం అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. టీడీపీ కండువా అంటే అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పెద్ద స్థాయిలో టీడీపీ బలంగానే ఉంది. కానీ టీడీపీ అంతటి స్థాయిలో ప్రాబల్యం చూపించలేకపోయింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా అక్కడ కంప్లీట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రధానంగా కనబడుతున్నారు. కానీ ఎక్కడ కూడా అక్కడ టీడీపీ ఆనవాలు కొలేవు. కానీ చంద్రబాబు ఈసారి పులివెందులలో జెండా పాతబోతున్నాడు, గెలిచి అక్కడ నిలవబోతున్నాడని మాత్రం చాలా సుస్పష్టంగా ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. సో మీకు ఇప్పటికే ట్రెండ్స్ చూస్తున్నారు. వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీకు ఆర్టీవీ చాలా ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ ని మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు అక్కడ జరిగేటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. దాంట్లో మీరు రిజల్ట్స్ చూస్తే పులివెందులలో 729 ఓట్ల లీడ్తో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది. సో మారెడ్డి, లతారెడ్డి అక్కడ ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఇక ఒంటిమిట్టలో 860 ఓట్లతో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. సో అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నారు. ఎస్, మా ఏపీని పెట్టిన కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఈ లీడ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది? జెండా ఈసారి పచ్చపాటి అక్కడ జెండా పాతబోతోందా? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సో పులివెందుల పులి ఎవరు అవబోతున్నారంటే ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే మాత్రం టీడీపీ అక్కడ
కంచుకోటని బద్దల కొట్టబోతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అటు వైసీపీ రియాక్షన్ ఏంటి మరి రిజల్ట్స్ పైన? అంటే మనోజ్, దీంట్లో మనం క్లియర్గా 2024 ఎలక్షన్ చూసుకుంటే, అంటే ఈ ఎలక్షన్స్లో కడప జిల్లా మొత్తం కూడా కేవలం 3 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. 7 అంటే నేను ఉమ్మడి జిల్లా చెప్తున్నాను. ఉమ్మడి కడప జిల్లాలో అప్పుడే గత ఎలక్షన్లోనే టీడీపీ తన ప్రపంచాన్ని చూపించిన పరిస్థితి. 7 స్థానాలని ఇక్కడ గెలవగలిగింది. కడప లాంటి ప్లేస్లో, కడప టౌన్లో కూడా తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపుగా 7 స్థానాల్లో ఇక్కడ గెలిచారు. కేవలం 3 స్థానాలు మాత్రమే అక్కడ వైసీపీ గెలిచిన పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అసలు నెల్లూరు లాంటి జిల్లాలు, లేకపోతే మిగతా లాంటి జిల్లాల్లో పూర్తిగా కూడా ఆ జీరో అసలుకి వాషౌట్ చేశారు. 10కి 10 టీడీపీ గెలిచిన పరిస్థితి. సో ఆ ఇంపాక్ట్ కనపడుతోంది ఈ రిజల్ట్స్లో కూడా. ఇప్పుడు జెడ్పీటీసీలో కావచ్చు, లేకపోతే ఈ 2 ఎన్నికల్లో ఒంటిమిట్ట కావచ్చు, ఈ రెండిట్లో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అయితే క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో టీడీపీ తన ప్రభంజనం అంటే 2024లో వచ్చిన ప్రభంజనం, అంటే లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ముందు టీడీపీ ఏ విధంగా అయితే 161 సీట్లతో ప్రభంజనాన్ని సృష్టించిందో కూటమి ప్రభుత్వం, ఆ ప్రభంజనమే ఇప్పుడు ఈ 2 కనపడుతున్నాయి. జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు. ఈ జెడ్పీటీసీలు ఈ 2 స్థానాలు కూడా చాలా క్లియర్గా వాళ్ళకి ఒక పక్క సమాచారం ఉంది, ఒక పక్క క్లారిటీ ఉంది. సో ఆ యాంగిల్లోనే దీన్ని డెఫినెట్గా ఈ రిజల్ట్స్ కూడా ఆ విధంగానే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గానే పులివెందుల ఎన్నికటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఒక్కసారి ట్రెండ్స్ మారాయి. ఆ ట్రెండ్స్ కూడా చూద్దాం ఒకసారి మనం. టీడీపీకి సంబంధించి పులివెందులలో 1064 ఓట్ల ఆధిక్యత ముందుకు దూసుకెళ్తోంది టీడీపీ. అక్కడ ఇప్పటి వరకు వైసీపీకి కేవలం 206 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మరోవైపుగా అక్కడ ఒంటిమిట్టకు సంబంధించి చూస్తే ఒంటిమిట్టలో కూడా టీడీపీకి 2405 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 802 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో 1603 ఓట్లతో లీడ్ లో కొనసాగుతోంది టీడీపీ. మనోజ్ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. కమలాపురం ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. సార్, ఓవరాల్గా ట్రెండ్స్ చూసుకుంటే దాదాపుగా 1000 ఓట్ల మెజార్టీ కనపడుతోంది. ఎలా చూస్తున్నారు? ఈ పులివెందుల కావచ్చు, ఒంటిమిట్టలో కూడా దాదాపుగా అదే ట్రెండ్స్ వస్తున్నాయి. ముందుగా మేము చెప్పినట్లుగా ఖచ్చితంగా పాజిటివ్ వైబ్ ఉంది. అది కూడా వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు బాయ్కాట్ అని డ్రామాలు చేయడం జరిగింది. మెజారిటీ మేము ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు 1000 ఇంకా ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది. మాకు 3000 పైన మెజారిటీ ఉన్నాం. అది ఈ క్లారిటీ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి దాన్ని బాయ్కాట్ చేశారండి. క్లియర్ గా దాని ఇంటెన్షన్ రిజల్ట్స్ దాదాపుగా ఒకే ట్రెండ్ సెట్. ఎప్పుడైతే నామినేషన్ల ప్రక్రియ అయిపోయిందో, ఎప్పుడైతే 11 నామినేషన్లు పడ్డాయో ప్రజల్లో ఒక విశ్వాసం పోలింగ్ జరుగుతుంది. వైఎస్ఆర్ వాళ్ళు చేసుకోరు, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలా, చేసిన అరాచకాలన్నీ కూడా వాళ్ళకి అర్థం కావాలా అనే ఉద్దేశంతోనే ఆ రోజే తెలుగుదేశం విజయాన్ని నామినేషన్ల రోజే ఖరారు చేసుకున్నారు. వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఓటులో ఈరోజు అన్ని ప్లేస్లో ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి. ఇది ముందు ఎలా పులివెందుల లాంటి పరిస్థితిని మీడియా చెప్పుకోవడం తప్ప మాకేం పెద్ద తేడా లేదు. పులివెందుల్లో అయినా సమయం వచ్చినప్పుడు గెలుస్తాం, ఎక్కడైనా గెలుస్తాం. మాకేం దాంతో ఎన్నిక వచ్చింది, పోటీ చేశాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అవసరం అనేది మారండి. పులివెందుల్లో అరాచకానికి తీసుకురండి, అభివృద్ధి చేసుకోండి. గ్రామంలో ఒకరిద్దరు నాయకులు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ప్రజలను పట్టించుకోలే. కాబట్టి మీరు మారండి వచ్చారు. తెలుగుదేశం పార్టీ వైపు మెగ్గు చూపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం. మెజారిటీ అంతా ఇంకా వాళ్ళు బహిష్కరించి ఏం చేస్తారు? వాళ్ళు బహిష్కరించి ఎన్నికలను బహిష్కరిస్తారు. ఎన్నికల ప్రక్రియలో సాధారణంగా కోర్టులు ఇన్వాల్వ్ తక్కువగా అవుతుంది. మరి కోర్టుకు పోయినారు. ఈ లోపల ఎన్నికలు కూడా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రాష్ట్రానికి ఇది ఒక మంచి సంకేతం. పులివెందుల లాంటి ప్లేస్ లో, అరాచకం జరిగిన ప్లేస్ లో ప్రజల్లో మార్పు వచ్చింది అనే దానికి
ఈ ఎన్నిక ఒక పెద్ద నిదర్శనం. కానీ భాస్కర్ ఇప్పుడు జరుగుతున్న గతంలో జరిగిన ఎలక్షన్స్ కావచ్చు వీటన్నిటికీ నేపథ్యం కానీ ఒకసారి మనం ఒకసారి చూసుకుంటే గతంలో జరిగిన జరగలేదు అనేది మీ వాదన. సో ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. రేపు ఇప్పుడు జరిగిన ఈ ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్స్ తర్వాత మీరు ఈ స్థానాన్ని పరిగణన చేసుకోవాలంటే చాలా వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. రాజకీయాలు ఏది శాశ్వతంగా ఉండదు. 40 సంవత్సరాలు వాళ్ళు రిడీమ్లు చేసుకొని దౌర్జన్యం ప్రజలు మార్పు చేస్తారు. దీన్ని పదిలం చేసుకోవాలనే మా ఆలోచన. పదిలం ఏ విధంగా చేసుకుంటామంటే అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం, ఇంటింటికి పోతాం, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను అందిస్తాం. ఈరోజు గ్రామాలకు పోతే తాగునీళ్ళు లేవని చెప్పి తుమ్మలపల్లిలో మాకు చెప్పిన విషయం మేము విన్నాం. 10 మంది వ్యక్తులకు అలాట్ చేసిన ఇల్లు ఒక వ్యక్తి 10 ఇళ్ల డబ్బు తీసుకొని దౌర్జన్యంగా కట్టుకున్నాడనే విషయాన్ని మేము విన్నాం. కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది. దీన్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా పరిపాలన ఉంటుందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. సుపరిపాలన ఇస్తాడు, సమర్థవంతమైన పరిపాలన ఇస్తాడు, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తాడు. శాంతి భద్రతల విషయానికి పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పోలీసులు ఏకపక్షంగా చేస్తుంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, రామ్ గోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. అవినాష్ రెడ్డి గారు తప్పించుకొని పోయి ముందే బయటకు వస్తే రామ్ గోపాల్ రెడ్డి గారు సాయంత్రం దాకా ఉన్నారు. ఒక డిఎస్పీ తాగి వచ్చిన వైసీపీ కార్యకర్తలను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడంటే శాంతి భద్రతలు 100% ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనేది అర్థం. అదే గత ప్రభుత్వం ఏం చేసింది? 2020లో 21 ఏం చేసింది? అరాచకం చేసింది. పోలీస్ వ్యవస్థతోనే నామినేషన్ ఫారాలు ఏకపక్షం చేసుకుని రాష్ట్రం అంతా కూడా ఒక కొత్త అలజడి సృష్టించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసింది. ఈరోజు అటువంటిది ఉండదు. ఎవరైనా నామినేషన్లు వేసుకోవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఇది ప్రజాస్వామ్యం అని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జగన్ ఒక మాట చెప్తున్నారు, మీరు ఫోర్స్ మొత్తం కూడా పులివెందులలో భారీ మెజారిటీతో టీడీపీ అద్భుతమైన మెజార్టీతో గెలుపొందింది. పులివెందులో మారెడ్డి లతారెడ్డి హైయెస్ట్ మెజార్టీతో గెలుపొందారు. కంచుకోటల్ని బద్దలు కొట్టారు. జగన్ వైఎస్ కుటుంబం వైఎస్ కంచుకోటగా చెప్పేటువంటి పులివెందుల ఆ అడ్డ మీద పచ్చ జెండా రెప్పరెప్పలాడింది. నారా లోకేష్ చంద్రబాబుల యొక్క స్ట్రాటజీతో పులివెందులను కూడా కైవసం చేసుకున్నారు. ఇక నాకు తెలిసి నెక్స్ట్ గా టీడీపీ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ తో రాబోతోంది. సో పులివెందుల్లో భారీ మెజారిటీతో టీడీపీ గెలుపొందింది. ఆ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో పులివెందుల్లో అద్భుతమైన మెజారిటీ సాధించింది. ఇక కంచుకోట బద్దల కొట్టింది టీడీపీ పార్టీ. మారెడ్డి లతారెడ్డి ఆ బిగ్గెస్ట్ మెజారిటీతో గెలుపొందారు. సో ఎన్నేళ్ల చరిత్ర 1996 నుంచి 2024 వరకు కూడా కంప్లీట్ గా వైసీపీ జెండా పులివెందులలో పాతితే ఆ జెండాని తీసి పక్కన పెట్టేసి టీడీపీ జెండాని పచ్చ జెండాని అక్కడ రెపరెపలాడించింది మారెడ్డి లతారెడ్డి. సో నాకు తెలిసి మెజారిటీ కూడా కొన్ని వేలలో ఉండే అవకాశం ఉంది. సుమారుగా మెజారిటీ కూడా టు మై నాలెడ్జ్ అక్కడ 4000కు పైగా మెజారిటీ అన్నట్టు తెలుస్తోంది. సో 4000 పైచీలకు మెజారిటీ సాధించింది మారెడ్డి లతారెడ్డి. సో పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడింది. సో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు పోలయ్యాయి. సో సుమారుగా 6050 ఓట్లు. అద్భుత, నిజంగా అద్భుతమే. 6050 అంటే మొత్తం పోలైన ఓట్లు ఏంటంటే 7481 ఓట్లు పోలైతే 6050 మెజారిటీ అంటే కంప్లీట్ గా టీడీపీ వాషౌట్ చేసింది. కంప్లీట్ టీడీపీ అక్కడ విజయకేతనం ఎగరవేసింది. టీడీపీ జెండాని రెప్పరెప్పలాడించింది. సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినట్టుగానే ఇక్కడ భావించాలి. సైకిల్ వచ్చిన వేగానికి, సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ పూర్తిగా స్క్రాప్ లోకి వెళ్ళిపోయింది. సో కేవలం ఇప్పటి వరకు మనకంతో సమాచారం మేరకి 6050 ఓట్ల మెజారిటీతో మారెడ్డి లతారెడ్డి అక్కడ విజయం సాధించారు. కొన్ని ఏళ్ల చరిత్ర 1996 నుంచి 2006 వరకు కనీసం అక్కడ ఓటు హక్కు వేసే అవకాశం లేదు. జడ్పీటీసీగా స్థానిక ఎన్నికల్లో కనీసం ప్రజలకు అసలు బ్యాలెట్ పేపర్ అంటే తెలియదు, బ్యాలెట్ లో ఓటేసే అవకాశం కూడా లేదు. 2016లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. కానీ అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న
అనేక రభస రాజకీయ డ్రామాలకి తెరలేపి అక్కడ వైసీపీ విజయం సాధించింది. మళ్ళీ కూడా ఆ తర్వాత 2021లో మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చింది. మళ్ళీ బ్యాలెట్ కి ప్రజలు దూరమయ్యారు, కనీసం బ్యాలెట్ వైపు కూడా చూడలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బ్యాలెట్ బాక్స్ బద్దలైపోయింది. బ్యాలెట్ బాక్స్ బద్దలైపోయింది. టీడీపీకి వన్ సైడెడ్ గా కంప్లీట్ గా వాష్డ్ అవుట్ విధంగా పులివెందులలో సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఫ్యాన్ పూర్తిగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ వేగానికి జగన్ పార్టీ అతలాకుతలమైంది. జగన్ పార్టీ యొక్క భూకంపం, అక్కడ జగన్ పార్టీకి ఒక రకంగా భూకంపం అని చెప్పాలి. సో వైసీపీ డెఫినెట్ గా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల చరిత్రని, ఎంతో చరిస్మాని మా గడ్డ అని చెప్పుకునేటువంటి విధంగా గంభీరంగా ధైర్యంగా చెప్పుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఇది మా గడ్డ కాదు, టీడీపీకి గడ్డగా మారిందని చెప్పే పరిస్థితులకు వచ్చింది. సో మరి కాసేపట్లోనే ఆల్రెడీ పులివెందుల రిజల్ట్ వచ్చిందనంటే మరొక హాఫ్ అన్ అవర్ టు 15 minutes టు హాఫ్ అన్ అవర్ లో మరొక రిజల్ట్ కూడా రాబోతుంది. ఒంటిమిట్ రిజల్ట్ కూడా ఫైనల్ కాబోతోంది. పులివెందులలో మారెడ్డి లతారెడ్డి 6050 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీటెక్ రవి సతీమణి సో ఒక విజయ డంకా మోగించారు అక్కడ. సో చంద్రబాబు జగన్ పైన మరోసారి ఘన విజయం సాధించారు. పులివెందుల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు కూడా ఏకంగా వైసీపీ అయితే ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని మొత్తాన్ని అక్కడ మోహరించింది. పెద్ద ఎత్తున ఒక రాజకీయంగా ఉద్రిక్తమైన పరిస్థితుల్ని అక్కడ దారితీసింది. టీడీపీ వైసీపీ మధ్య ఏకంగా పోలింగ్ జరుగుతున్న ప్రక్రియ కూడా మీరు ఆటిలో చూసే ఉంటారు. తలలు పగలగొట్టుకున్నారు, చొక్కాలు చించేసుకున్నారు. ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఏకంగా రిగ్గింగ్ అన్నారు, రకరకాల విషయాలని అక్కడ పెద్ద ఎత్తున రాజకీయ చర్చలో భాగంగా మనం విన్నాం. ఏకంగా సామాన్య ప్రజలు కూడా ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గరికి వస్తున్న వారంతా కూడా చెప్పిన మాట ఒకటే, మేము మా ఓటు వేసుకోగలుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో మేము ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందనే రకంగా చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల వరకు అసలు కనీసం ఇక్కడ బ్యాలెట్ కూడా లేదు. ఎస్ కృష్ణమోహన్, ఏపీని పోయిన కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న కృష్ణమోహన్, పులివెందుల రిజల్ట్ బయటపడింది. పులివెందుల ఒకప్పటి వైసీపీ లేదా వైఎస్ఆర్ కంచుకోట నుంచి ఇప్పుడు చంద్రబాబు గడ్డగా అడ్డగా మారిపోయింది. సో 6050 ఓట్ల మెజార్టీతో టీడీపీ అక్కడ జెండాని రెపరెపలాడించింది. సో ఈ రిజల్ట్ పైన టీడీపీ రియాక్షన్ ఏంటి? కృష్ణమోహన్ టీడీపీ పులివెందుల గడ్డ పైన జెండా పాతింది, గెలిచింది, నిలిచింది. సో ఈ రిజల్ట్ పైన టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి? వైసీపీ ఏం చెప్తోంది? ఇప్పుడే మనం మాట్లాడాం కదా, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, తర్వాత వాసు వీళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ప్రజాస్వామ్యం బద్ధంగా మేము గెలబందో మాకు ఈరోజు 6200 ఓట్లు మెజార్టీ ఒక పులివెందుల్లో గెలుచుకోగలిగాం. అంటే 7800 ఓట్లు పోలైతే 7800 ఓట్లు 7814 ఓట్లు పోలైతే వైసీపీ టీడీపీకి దాదాపుగా 6200 ఓట్లు మెజార్టీ వస్తే మిగతా అన్ని పార్టీలు కలిపి మిగిలిన ఓట్లు అంటే దాదాపుగా 1100 ఓట్లు మిగతా అన్ని పార్టీలు, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్, వైసీపీ అందరికి కలిపి 1100 ఓట్లు మాత్రమే పోలాయి. ఇది వాస్తవంగా అంటే 2024లో టీడీపీ ఎటువంటి దెబ్బతీసిందో వైసీపీకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్ కూడా అదే. సో ఒకవైపు జగన్ కూడా ఒక మాట మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసు బలగాలని కాదు సెంట్రల్ ఫోర్స్ని పెట్టి ఎలక్షన్ చెప్పండి. ఆయన కూడా ఇందాక శ్రీనివాసులు కూడా అదే ఒక మాట చెప్పారు క్లియర్గా, మీరు పులివెందులకి రాజీనామా చేయి, మేము కూడా అలాగే సెంట్రల్ ఫోర్స్ని పెట్టి ఎలక్షన్కి పాల్గొనే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా నువ్వు ఎట్టా అసెంబ్లీకి కూడా పోవట్లేదు కాబట్టి, నువ్వు అసెంబ్లీకి కూడా హాజరు కావట్లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేస్తే బై ఎలక్షన్ పెడదాం, పులివెందుల స్థానాన్ని కూడా ఏం జరుగుతుందో చేసి చూపిస్తామని చెప్పేది టీడీపీ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేతల రియాక్షన్స్ అటువంటి రియాక్షన్ అయితే చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సందర్భం ఇప్పుడు మరోవైపు ఒంటిమిట్టు కూడా మనకు ఒక సమాచారం అవుతుంది, దాదాపుగా ఫస్ట్ రౌండ్కి 3500 ఓట్లు మెజార్టీ టీడీపీకి రాగలిగాయి. సో అక్కడ కూడా భారీ మెజార్టీ దిశగానే టీడీపీ ముందుకు వెళ్తోంది. రెండు ప్రాంతాల్లో ఇప్పుడు పులివెందుల క్లియర్ అయిపోయింది, 6200 పైగా ఓట్లు మెజార్టీ వస్తుంది. ఇప్పుడు ఇంకా అఫీషియల్గా కొంత సమాచారం అయితే రావాలి. ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత వచ్చినాయి, తెలుగుదేశానికి, కాంగ్రెస్కి, వైసీపీకి ఎంత వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎంత 6050 కైవసం చేసుకొని విజయ్ డంకా మోగిస్తే వైసీపీ పూర్తిగా కుప్పకూలిపోయింది, డిపాజిట్ కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఏంటి వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదా? అంతే కదా, డిపాజిట్ కూడా కదా. కాంగ్రెస్ అందరూ గెలిపితేనే 1000 ఓట్లు వచ్చాయి. అక్కడ మిగతా
6,000 ఓట్లు మిగతా 6,000 ఓట్లు పోలైంది 7,800 కదా. 7,800 ఓట్లలో 6,200 దాదాపుగా 6,200 ఓట్లు మెజార్టీ వచ్చింది అంటే మిగిలిన ఓట్లు అందరు కలిపితే కూడా వాళ్ళు ఎవరికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అఫీషియల్గా ఈ సమాచారం అయితే చెప్పాలి. ఇప్పుడు దాకా మీకు సమాచారం ఉందా లోపలగా క్లియర్గా? ఓకే, గెలుపు అయితే క్లియర్గా చెప్పారు. గెలుపుకు సంబంధించి వ్యవహారంలో 6,200 పైగా ఇప్పుడే ఏజెంట్లు, తెలుగుదేశం ఏజెంట్లు కూడా బయట వస్తున్న పరిస్థితి. అయిపోయిందా రిజల్ట్స్? అయిపోయిందా? ఇప్పుడు లోపల నుంచి మీరు బయటకు వస్తున్నారు. అయిపోయింది. ఎంత మెజార్టీ అని అఫీషియల్ గా చెప్పారు? అభిషేకంగా చెప్తారు. అంటే ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా అయిపోయింది. మీకున్న సమాచారం ఎంత? ఓటింగ్ ప్రక్రియ అయిపోయింది, డిక్లేర్ చేసినారు. ఎన్ని మెజార్టీ అనేది ఏమన్నా సమాచారం? అది కొంచెం ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. అవునా? ఓకే, ప్రక్రియ అంతా కూడా అయిపోయింది. సో వాళ్ళు గెలుపు ధీమాతోనే టీడీపీ ఏజెంట్లు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీ ఏజెంట్లందరూ, వాళ్ళకి సంబంధించిన నేతలందరూ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత ఇందాక ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని 6,000 మించుగా మెజార్టీ అనేది అయితే కొంత అఫీషియల్ సమాచారం. 6,200 మెజార్టీ, 7,800 ఓట్లలో 6,200 మెజారిటీ. మిగిలిన క్యాండిడేట్లు అంటే వైసీపీ, కాంగ్రెస్, తర్వాత కలిపి కేవలం ఒక ఒకసారి మళ్ళీ మన రిజల్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్స్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు మనం చూస్తూ ఉన్నాం. సో మారెడ్డి లతారెడ్డి తను ఉదయాన్నే అక్కడ ఓటింగ్ జరిగిన తర్వాత అట్లా ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఆ ఉర్దూ యూనివర్సిటీకి వెళ్లారు. సో రిజల్ట్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. 6,052 ఓట్లతో అద్భుతమైనటువంటి మెజారిటీతో అటు ఫ్యాన్ పార్టీ జెండాని పీకి సైకిల్ పార్టీ జెండాను పాతారు. ఆ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. టీడీపీకి 6,735 ఓట్లు పోలైతే వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. డిపాజిట్ కూడా దక్కలేదు. అంటే 5 ఏళ్ల పాటుగా